చూశారు 2019లో ఒక అంటే మీరు కూడా మోసపోయారు అబద్ధాల పునాదులు పుట్టినట్టు పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలకు మోసపోయి 19లో గవర్నమెంట్ మారిపోయింది. ఏదన్నా కానీ ఎందుకంటే 2004కు ముందు 9 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వేసిన ఏ పునాది కూడా వారు చెక్కు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా దాన్ని ఆపలేదు. రింగ్ రోడ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, అన్నీ చేశారు. పేర్లు మార్చుకోవచ్చు కానీ అభివృద్ధి మాత్రం ఆపలేదు. కానీ 2019-24లో ప్రతి ఒక్కటి కూడా ఆపిన ఘనత ఈ యొక్క సైకో మాజీ ముఖ్యమంత్రికి. అన్నా క్యాంటీన్లు ఆపారు. పేదలకి ఎప్పుడు ఆకలితో ఉండకూడదు లక్ష్యంతో అన్నా క్యాంటీన్ పెట్టి అది ఆపారు. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆపారు. ముఖ్యంగా టిడ్కో ఈ పాటికి ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఇల్లు ఉండేవి, ఒక ఫెసిలిటీస్ ఉండేవి. ఎంత మంచిగా వాటిని నారాయణ గారు అన్నీ కూడా రూపకల్పన చేసి వాటిని కమ్యూనిటీ హాలు, కమ్యూనిటీ సెంటర్లు, మనకి అంగన్వాడీ స్కూల్ అన్నీ ఉండే విధంగా రూపకల్పన చేస్తే ఇవన్నీ కూడా ఆపారు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవరు మంచి ఎవరు చెడు అని. 2019 ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అన్నీ ఆపిన ఘనత అతనిది. మనకు మనిషికి మర్చిపోయే తత్వం ఉంటుంది కానీ మీరు మర్చిపోకూడదు. మనకు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. ఈ రాష్ట్రానికి మనకి మన పిల్లల కోసం భవిష్యత్తుని అంధకారం చేసే వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2020లో ఇదే శెట్టిపల్లిని తీసుకొచ్చి కార్పొరేషన్లో డబ్బు లేనప్పుడు కార్పొరేషన్లో పెట్టి మీకు అన్యాయం చేయబోయారు. కానీ 2024లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్లోనే దీనికి అభివృద్ధి తప్పకుండా తుడాని చేస్తుంది. తుడా ద్వారానే అభివృద్ధి చేస్తే శెట్టిపల్లి వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని మళ్ళీ అభివృద్ధి తుడాగా ఇచ్చిన పరిస్థితి. అంటే శెట్టిపల్లి మీద, ఈ ప్రాంతం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ ఆప్యాయత. తిరుపతి అనగానే లాట్ ఆఫ్ లిటిగేషన్స్, ప్రతి ప్రాంతాల్లో కూడా లిటిగేషన్ ఎక్కువ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటారు తిరుపతి అనగానే అంటే రకరకాల ఉన్నాయి, మఠం ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ లిటిగేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ పరిపాలించిన వాళ్ళు వాళ్ళకి ధనదాహం ఎలా అయితే అప్పుడు ముఖ్యమంత్రికి అలా ధనదాహం ఉండేదే, కింద ఉన్నటువంటి అనువాయులకు ధనదాహం. ఇలాంటి శెట్టిపల్లిలో కూడా పంచుకుందాం అనుకున్నా తప్ప మీకు ఇద్దామని ఇప్పుడు ఆలోచన చేయలేవాలి. ఈరోజు అద్భుతమైనటువంటి ఒక టీం ఉంది, టీం కూటమి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచి ఆలోచనలు, ఒక విజనరీ ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి చేయాలి తపన, పైన మోడీ గారు ఆశీస్సులు, ఇవన్నీ కలిసి ఈ నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా మీకు మంచి చేయాలని తపనతోనే పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఎప్పటికప్పుడు వీటి గురించి ఆలోచన చేయండి. మీకు కూడా తప్పకుండా మా తరపు నుంచి ఏది మాట ఇచ్చినామో ప్రతి ఒక్క కార్యక్రమం మేము చేసి పెడతాం. అలాగే ఈ ప్రాంతంలో ఇప్పుడు చెప్పారు వారు దామినీడు అవ్వచ్చు, అలాగే శ్రీనివాసపురము, పద్మావతిపురం గౌరవ ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పారు. ఏదైతే పద్మావతిపురంలో ఎమ్మెల్యేలు భానువు లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇల్లు కాదు ముందు మనం చేయాల్సినవి. ఎవరైతే పేదవాళ్ళు ఎప్పటి నుంచో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేయగలమో అది దాన్ని అధ్యయనం చేయమని చెప్పేసి మాకు కలెక్టర్ గారికి చెప్పారు. అంటే పేదల పట్ల ఆయనకు ఉన్నటువంటి తప్పు వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించాలి అని ఒక ఆలోచన.